ఈరోజు సౌత్ ఇండియన్ డిష్ పొంగల్ చేసుకునే విధానం చూసేద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం, జీడిపప్పు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, కొత్తిమీర. ముందుగా కడిగి నానబెట్టుకున్న అన్నము, బియ్యము, పెసరపప్పు కడిగి నానబెట్టేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల నీళ్లు పోయాలి. మామూలు అన్నం వండినట్టే కుక్కర్లో పెట్టేసి 7-8 విజిల్స్ రానివ్వండి. కట్టేసిన తర్వాత ఆ గిన్నెలో ఇంకా నీరు ఉంటుంది కాబట్టి పొయ్యి మీద పెట్టేసి ఆ నీరంతా పోయేలా ఉడకనివ్వాలి. ఈలోపు మనము మిరియాలు, జీలకర్ర తీసుకొని బాగా దంచేసుకోవాలి. ఈ దంచిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక మనం ఉడికిన పొంగల్లోకి తగినంత కొత్తిమీర, ఇది మ్యాండేటరీ కాదండి, మీకు టేస్ట్ నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు. సో కొత్తిమీర వేసేసుకొని ఇందాక కడాయిలో మనం కొంచెం నూనె నెయ్యి వేసుకున్నాం. కొంచెమన్నా నెయ్యి వేసుకోవాలండి, లేకపోతే ఈ పొంగల్ టేస్ట్ నెయ్యే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. అది కాగాక దానిలో జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లము, ఇందాక దంచిపెట్టిన మిరియాలు, జీలకర్ర పొడి మొత్తం వేసేసి ఏగనివ్వాలి. ఇదంతా ఏగాక ఆ మిశ్రమాన్ని మొత్తం మనము పొంగల్ అన్నంలో వేసేసేయాలి. ఇది మొత్తం కలిపి తిన్నాక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది తిన్న వెంటనే మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇది పిల్లలకైనా నచ్చేస్తుంది. ఈజీ రెసిపీ. దీంట్లో చట్నీ అయినా, సాంబార్ అయినా ఏదైనా నంచుకొని తినచ్చు, లేదా ఉత్తది అయినా పచ్చిమిరపకాయలు, మిరియాలు ఉంటుంది కాబట్టి మామూలు ఏం లేకుండా అయినా తినేసేయచ్చు.